వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమి ప్రభుత్వం మీద ఆ మూడు పార్టీల అంటే కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చాలా అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నమాట అందరికీ తెలిసిందే. బీజేపీ సంగతి ఎలా ఉన్నా టీడీపీ ప్రధానంగా, అలాగే జనసేన కూడా పార్టీ అధినేతల మీద, ప్రభుత్వం మీద సీరియస్గా ఉన్నమాట తెలుసు అందరికీ. ఎందుకంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అరాచకాలు కానీ, పెట్టిన కేసులు కానీ, వేధింపులు కానీ, దౌర్జన్యకాండ కానీ, వీటి విషయంలో అప్పుడు పోలీసులు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంకా వాళ్ళ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు అనేది ఇప్పటివరకు కార్యకర్తల్లో ఉన్న ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం అన్నీ. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అది కొంచెం డైల్యూట్ అవుతోంది. కార్యకర్తలు కానీ, ఆనాటి బాధితులు కానీ ఒకరొకరుగా కాస్త ప్రభుత్వం తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు అరాచకాలకు పాల్పడిన నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ నాయకుల్ని, గూండాల్ని, రౌడీల్ని ఒకరొకరుగా ఊచలు లెక్క పెట్టిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. అందులో భాగంగానే ఆల్రెడీ గతంలోనే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలుకి వెళ్ళారు. జైల్లో చాలా కాలం వచ్చారు. మళ్ళీ బయటకు వచ్చి మరియమ్మ అనే ఒక ఆవిడ ఆత్మహత్య చేసుకున్న కేసులో మళ్ళీ జైలుకి వెళ్ళారు. మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు అయింది. అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న మహిళల్ని వేధించిన కేసులో, లేకపోతే మహిళల్ని కించపరిచిన ఆరోపణలతో అప్పుడు ఒక కేసు పెట్టారు మహిళలే, అమరావతి మహిళలే నందిగం సురేష్ మీద కేసు పెడితే అప్పుడున్న పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకోలేదు. ఆ కంప్లైంట్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన పైన కేసు బుక్ అయింది. కేసు బుక్ అయితే దానికి తగ్గట్టుగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే దీంట్లో ఆయనే కోర్టుకు వెళ్ళి లొంగిపోయారు. సరే, సాయంత్రం బెయిల్ వచ్చింది అనుకోండి. ఆయనకి బెయిల్ వచ్చింది. ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సత్తెనపల్లి కోర్టుకి వెళ్ళి లొంగిపోవడంతో కొంత అది ఇదైంది. తర్వాత ఇక విచారణ ఉంటుంది. అది దాంట్లో చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అమరావతి రాజధాని విషయంలో ఆయన మీద ఒక రకమైన ఆరోపణ కాదు, చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. మహిళల విషయంలో కానీ, లేకపోతే అప్పుడు కొంతమంది నాయకులు, ఇప్పుడున్న మంత్రి సత్యకుమార్, బీజేపీకి చెందిన సత్యకుమార్ వెళ్తే ఆయన కాన్వాయ్ మీద దాడి చేయించాడనే ఆరోపణలు కానీ, మహిళల్ని కించపరిచాడనే ఆరోపణలు కానీ, కొంతమందిని చేయి చేసుకున్నాడనే ఆరోపణలు కానీ, ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటొకటిగా జమ అవుతున్నాయి. జమ అయ్యి ఇంకా చాలా కేసులు అయ్యే అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు. పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది. చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఆయన మీదని. ఇవి కాకుండా వంశీది ఆల్రెడీ మనం చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి మనం చూస్తున్నాం. వంశీ హైదరాబాద్ నుంచి పోలీసులు తీసుకెళ్లడం, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆయనకి జైల్లో ఎవరికి కనపడకుండా పరదాలు కట్టారంట. మరి ఎందుకు కట్టారు అంటే, మరి వేరే ఖైదీలు చూస్తే గొడవలు అవుతాయనో, లేకపోతే ఆయన వీళ్ళది ఏమన్నా మేనేజ్ చేస్తాడనో, లేకపోతే బయట ఉన్న ఖైదీలు అతన్ని ఏదైనా చేస్తారో ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే వంశీ ఎవరికి కనపడకుండా ఆయన ఉన్న ఆ సెల్కి పరదాలు కట్టారనేది ఒక వార్త. అయితే వంశీ మనుషులు, వంశీ తరపు వాళ్ళు బెయిల్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నారు. అయితే వంశీ బయటికి రాగానే మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. దాదాపు ఒక 10 కేసులు రెడీ అయినాయి ఆయన మీద. ఇప్పటికే కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అవి భూ కబ్జాలు కానీ, లేకపోతే మట్టి అక్రమ రవాణా కానీ, లేకపోతే ఇంకా ఎవరినో బెదిరించాడనే ఆరోపణలు కానీ, లేకపోతే ఇంకా ఏవో కేసులు ఉన్నాయి. మనీ స్కామ్ ఒకటి జరిగింది, ఆ మనీ స్కామ్ కానీ, ఇట్లాంటి చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. వీటితో పాటు గన్నవరం ప్రాంతంలో క్యాసినో పెట్టారనే ఒక కేసు కూడా ఉన్నట్టుంది. సో ఇటువంటివన్నీ రెడీ అయినాయి. సో ఒకటి కాకపోతే ఒకటి వంశీని చాలా కాలం జైల్లో ఉండేలాగా చేసేటట్టు కనబడుతోంది పరిస్థితి. ఇక రెండవది అయితే మూడవది కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యేకి సంబంధించి. గుడివాడ మాజీ ఎమ్మెల్యే
కొడాలి నాని పైన కూడా చాలా కేసులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అవి కూడా కొన్ని కబ్జాలు ఉన్నాయి. భయపెట్టి భూములు లాక్కున్నవి, భయపెట్టి గుడివాడ పట్టణంలో ఒక సినిమా హాలుకు సంబంధించిన వ్యవహారంలో ఆయన తలదూర్చి అది లాక్కున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు కూడా కేసు పెట్టారు. ఇంకోటి ఏదో స్కూల్ విషయంలో కూడా ఇట్లాంటిదే జరిగింది అనేది ఇంకొక ఆరోపణ ఉంది. వీటితో పాటు గుడివాడ పట్టణంలో కొన్ని ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశాడని, గుడి పేరుతో ఇంకేదో చేశాడని, వీటన్నిటితో పాటు ఒక క్యాసినో, భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటు చేసి అక్కడ జూదం ఆడించారు. వేరే రాష్ట్రాల నుంచి, గోవా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి అక్కడ పిచ్చి పనులన్నీ చేయించారు అనేది ఇంకొక ఆరోపణ ఉంది. అది కూడా కేసు రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సో కొడాలి నానికి సంబంధించి ఇది ఎప్పుడైనా తెర మీదకి రావచ్చు. సో వీటితో పాటు ఆయన కొంతమందిని దుర్భాషలాడిన కేసు కూడా ఉంది, కంప్లైంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వెలికి తీస్తే అటు కొడాలి నాని, ఇటు వంశీ ఇద్దరు ఆ కేసులో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ. ఎందుకంటే భువనేశ్వర్ గారి విషయంలోనే పర్టికులర్గా భువనేశ్వర్ గారిని నిందించారు అనే దీని మీద వాళ్ళిద్దరి మీద కేసులు కంప్లైంట్స్ ఉన్నాయి. సో వీరితో పాటు ఇంకా చాలామంది మీద ఇలాంటి కంప్లైంట్లన్నీ, కొంతమంది చిన్న చిన్న కేసుల్లో జైలుకి వెళ్ళారు, వస్తున్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. కానీ ఇక పెద్ద నాయకుల సంగతి, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద అన్నీ రెడీ అవుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. బందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో ఆ రైస్ గోడౌన్ విషయంలో బియ్యం అమ్ముకున్నారనేది ఒక కేసు ఉంది. అట్లాగే ఇంకో కొంతమంది నాయకులు, అంబటి రాంబాబు మీద కొన్ని కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అలాగే కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు అంటూ జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కారకులు అంటూ అది కూడా ఒక కంప్లైంట్ అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో అది కనుక ఇదైతే అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. ఆయన వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది ఒక కంప్లైంట్ రెడీ అవుతోంది. సో ఇట్లాంటివి చాలా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ క్యూ కడుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఇంకెక్కడి దాకా దారితీసే అవకాశం ఉంది. ఈ బెదిరింపులు వీటి కోసమే ఉంటుందా, లేకపోతే ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ కేసుల పరిస్థితి ఏంటి? అది భూముల విషయంలో కావచ్చు, చుక్కల భూముల పేరుతో పేదల భూముల్ని కైవసం చేసినప్పుడు, సపోజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ ఆ కేసు కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, మైనింగ్ స్కామ్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ఏం చేయబోతుంది ప్రభుత్వం అనే చర్చ కూడా ఇంకొక వైపు ఉంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి మనకు బాగా గుర్తుండే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరు వెంకటరెడ్డి అనే ఒక అప్పటి కాంగ్రెస్ నాయకుడు జైల్లో ఉంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే జైలుకి వెళ్ళి మరి ఆయన్ని కలిసి వచ్చి మాట్లాడించాడు. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలిసి వచ్చారు. అప్పుడు బాగా చర్చ జరిగింది. ఒక నేరస్తుడిగా జైల్లో ఉన్న వ్యక్తిని పలకరించడానికి ముఖ్యమంత్రి వెళ్ళడం ఏంటి అని. కాకపోతే ఏంటంటే అప్పుడు గౌరవ్ వెంకటరెడ్డి మీద ఉన్న ఒక ఆరోపణ, ఒక ఫ్యాక్షనిస్ట్గా కొన్ని హత్య కేసులో ఒకటో 2 హత్య కేసుల్లో ఆయన మీద నేరారోపణలు ఉండడంతో అప్పుడు జైల్లో ఉన్నాడు ఆయనని వెళ్ళి పలకరించి వచ్చాడు. ఫ్యాక్షనిజం అనేది ఒక ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ అనేది మనకు తెలుసు రాయలసీమ విషయంలో కొన్ని ప్రాంతాల్లోనే, మొత్తం కాకపోయినా కొన్ని కుటుంబాలే ఆ ఫ్యాక్షన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే అవి కూడా ముఠా తగాదాలుగానో లేకపోతే పాలేగాళ్ళ పంచాయతీ అంటాం కదా, అట్లా ఉన్న పరిస్థితి. వాళ్ళని రాజశేఖర రెడ్డి పలకరించి వస్తేనే అంత గొడవైంది. కానీ వీళ్ళంతా మహిళల్ని చెరబట్టిన వాళ్ళు, లేకపోతే మహిళల్ని దుర్భాషలాడిన వాళ్ళు, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు కించపరిచిన వాళ్ళు, భూములు లాక్కున్న వాళ్ళు, దళితుల్ని కొట్టిన వాళ్ళు, దళితుల్ని చంపిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే పేదల భూముల్ని భయపెట్టి లాక్కున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తున్న వాళ్ళు. వీళ్ళని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే మరి ఆయన ఏ సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? వీళ్ళని పలకరించడానికి, వీళ్ళని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి ములాఖతులు పెట్టుకుని జైలుకి వెళ్ళి కలిసి వస్తున్నాడు అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడా? వాళ్ళు చేసిన అరాచకాలకి మద్దతు పలుకుతున్నాడా జగన్ రెడ్డి? ఆ మధ్య నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వచ్చాడు. తర్వాత అంతకుముందు వేరే కేసులో నందిగం సురేష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ జైల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన పలకరించి వచ్చాడు. మళ్ళీ రేపు వంశీని పలకరించడానికి విజయవాడ జైలుకి వెళ్తారంట, ములాఖత్ పెట్టుకున్నారంట.
సో ఇలాంటి ములాఖతులు పెట్టుకోవడం వల్ల వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి అది ఆలోచించాలి కదా. ఆ కేసులు ఎలాంటి కేసుల్లో వాళ్ళు జైలుకి వెళ్ళారు, అలాంటి కేసుల్లో వెళ్ళిన వాళ్ళని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యం ఇచ్చేలాగా బెదిరించాడు అనేది వంశీ మీద ఉన్న కేసు. సో ఒక దళితుడిని ఆ రకంగా కిడ్నాప్ చేశాడు అని నేరారోపణతో జైలుకి వెళ్ళిన వాడిని నువ్వు పరామర్శించడానికి జైలుకి వెళ్తున్నావు అంటే నువ్వు దళితుని కిడ్నాప్ చేయడాన్ని నువ్వు సమర్థిస్తున్నావా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే ఆ మధ్య నువ్వు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత డ్రైవర్ని నేనే కొట్టి చంపానని పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పిన అనంతబాబు అనే వ్యక్తిని వెంటేసుకొని తిరిగినప్పుడు అప్పుడు కూడా దళితులను చంపడాన్ని జగన్ రెడ్డి సమర్థిస్తున్నాడని అందరూ అనుకున్నారు. అందుకే ఆ ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారు? మహిళల్ని కించపరిచిన వాళ్ళని, మహిళల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడిన వాళ్ళని, పేదల భూములు లాక్కున్న వాళ్ళని సమర్థిస్తున్నావు, పలకరిస్తున్నావు, పరామర్శిస్తున్నావు అంటే అది ఏం సిగ్నల్ పోతుంది జనంలోకి? అలాగే ఎన్నికలప్పుడు ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే కూడా నెల్లూరులో వెళ్ళి పలకరించి పెద్ద బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా, ప్రజాస్వామ్యాన్ని భగ్నం చేసేలాగా వ్యవహరించిన వ్యక్తుల్ని నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు అని అంటే నువ్వు అదే కరెక్ట్ అని నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? ఈ అంశాలు చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.